తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. ఈ ఆపర్చునిటీ ద్వారా మా గ్రేట్ మెంటర్ శ్రీ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ డైమండ్ అన్నమాట. ఇంతవరకు 250 డైమండ్స్ మీన్స్ 250 మంది కోటీశ్వరులను తయారు చేసినటువంటి గ్రేట్ మెంటర్ కె సోమశంకర్ మా గురించి మన తెలుగులో సౌత్ ఇండియాలో ఫస్ట్ డైమండ్ తిరుపతి దగ్గర మదనపల్లి దగ్గర మన గ్రేట్ మెంటర్ది అన్నమాట. అండ్ గ్రేట్ మెంటర్ చిత్తరంజన్ శ్యామల్ మా గురించి ఒడిశా నుంచి అన్నమాట. ఇద్దరు గైడ్ లైన్స్ గ్రేట్ మెంటర్ గైడ్ లైన్స్ ద్వారా ఈ రోజు నేను ఈ బిజినెస్ లో డ్రైవర్ నుంచి డైమండ్ అయ్యాను అనమాట. ఈ బిజినెస్ లో చూడొచ్చు మీరు ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడనో ఉండే లైఫ్ ఓన్లీ ఇదేంటంటే 50 years హార్డ్ వర్క్ కాదు, 35 years 25 years హార్డ్ వర్క్ కాదు. ఇది జస్ట్ ఓన్లీ 5 years హార్డ్ వర్క్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాం. డైమండ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అప్పుడు ఉన్న బిజినెస్ ప్లాన్ ప్రకారం 70-80 lakhs ప్లస్ అచీవర్ అని చెప్తారనమాట. 80 లక్షల కంటే ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తిని సేఫ్ షాప్ కంపెనీలో డైమండ్ గా పిలుస్తారు. అండ్ 1 crore అచీవర్ అని పిలుస్తారు అనమాట. ఇప్పుడు కొత్త బిజినెస్ ప్లాన్ లో ఆ ప్లాన్ ఏందనేది మీకు చెప్తాను. డ్రైవర్ నుంచి డైమండ్ అవడానికి సింపుల్ అన్నమాట. నేను చేసింది ఏంటంటే నేను చేసిన పనే మీకు జస్ట్ రాబోయే 20-30 minutes లో మీకు చెప్పేస్తాను అనమాట. తర్వాత డైమండ్ అయినప్పుడు గ్రేట్ మెంటర్ల ఆశీర్వాదం ద్వారా ఈ విధంగా నేను నా వైఫ్ డైమండ్ ఫంక్షన్ మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా వస్తుంది. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను. యూట్యూబ్ కి వెళ్ళి నా పేరు కొట్టినా కూడా చాలా వీడియోస్ వస్తాయి అన్నమాట, తర్వాత చూడొచ్చు. అండ్ ఇదే బిజినెస్ ద్వారా మా గ్రేట్ మెంటర్లతో ఎన్నెన్నో ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళి వచ్చాం. రీసెంట్ గా లండన్ కూడా వెళ్ళేసి వచ్చాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళేసి వచ్చిన ఫోటో, ఐఫిల్ టవర్ ఫొటోస్. తర్వాత ఇది చూస్తే మీరు లండన్ బ్రిడ్జ్. మనం మామూలుగా ఫోటోలో సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, అట్లాంటిది ఈ కంపెనీలో ఉండే ఆపర్చునిటీ ద్వారా రియల్ గా వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఇక్కడ నేనే. అండ్ ఈ కంపెనీలో ఎన్నెన్నో రికగ్నిషన్స్. ఫస్ట్ నా సేఫ్ షాప్ లో వచ్చిన తర్వాత ఫస్ట్ రికగ్నిషన్, తర్వాత దిశ ట్రైనింగ్ అని చెప్పేసి వండర్ఫుల్ ట్రైనింగ్ ద్వారా ముందుకెళ్ళడం జరిగింది. ఎన్నెన్నో రికగ్నిషన్స్ అనమాట. ఈ బిజినెస్ ద్వారా కారు కొన్నాం 10 లక్షల రూపాయలు పెట్టి. తర్వాత ఇదే బిజినెస్ లో లక్షల రూపాయలు చెక్ తీసుకున్నాం. ఒక్కొక్క వీక్, ఒక్కొక్క వారం చెక్కులు అనమాట. ఇవన్నీ చాలా ఉండే, కొన్ని మాత్రమే పెట్టినాను చూడొచ్చు మీరు. హైయెస్ట్ చెక్ అంటే నేను ఒక వారానికి ఓన్లీ 1 week లో 5,22,315 రూపాయలు తీసుకోవడం జరిగింది అనమాట. ఓన్లీ 1 week లో. అది మనం ట్రాన్సాక్షన్ చూడొచ్చు, మనకి 5,11,869 రూపాయలు మనకి క్రెడిట్ అవుతుంది అనమాట. తర్వాత ఇదే బిజినెస్ లో నేను ఎన్నెన్నో అచీవ్మెంట్ చేశాం. ఫ్లైట్ జర్నీలు, థాయిలాండ్ కంట్రీస్, పటాయా కంట్రీస్ ఫ్యామిలీతో సహా వెళ్ళేసి వచ్చాం అనమాట. ఇది థాయిలాండ్, పటాయా. తర్వాత ఐఫోన్, యాపిల్ బ్రాండ్లు, ఎన్నెన్నో అచీవ్మెంట్లు, అర్జున అవార్డు అని చెప్పేసి, విఐపి అవార్డు అని చెప్పేసి ఎన్నెన్నో అచీవ్మెంట్లు వచ్చినాయి అనమాట. తర్వాత నేను మా వైఫ్ తో కూడా కలిసి ఫారెన్ కి వెళ్ళడం జరిగింది ఇదే బిజినెస్ ద్వారా. అట్లాంటి ఆపర్చునిటీ కలిగించింది అనమాట. వియత్నాంకి వెళ్ళింటివి, వియత్నాం, సాపా, ఫ్యాన్స్పన్. ఈ విధంగా ఎన్నెన్నో ఆపర్చునిటీ తిరగడానికి, విదేశాలు తిరగడానికి ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట కంపెనీ. చూడొచ్చు మీరు ఫోటోలు, లైవ్ ఫోటోస్ అనమాట ఇవన్నీ. ఈ బిజినెస్ ద్వారా మమ్మీ డాడీ చాలా హ్యాపీ అనమాట. ఈ బిజినెస్ ద్వారా ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఉన్నారని చెప్పేసి. కాబట్టి ఎన్నెన్నో ఫారెన్ కంట్రీస్ వీళ్ళంతా మా డైమండ్ షిప్ లో ఈ విధంగా ఉండింది అనమాట. కాబట్టి రీసెంట్ గా డైమండ్ అయిన తర్వాత లండన్ కి వెళ్ళేసి రావడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంపెనీ ద్వారా. అండ్ ఇవన్నీ చూడొచ్చు గ్రేట్ మెంటర్లు. ఈ విధంగా అనమాట షార్ట్ అండ్ స్వీట్ గా నా జర్నీ అనమాట. అండ్ ఈ బిజినెస్ లో చేస్తే ఎంత పవర్ ఉందనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. అండ్ రియల్ బిజినెస్ ప్లాన్ లేక ఎంటర్ అవుదాం. కంపెనీ పేరు తెలిసిందే, ఆల్రెడీ చెప్పి పెట్టింటారు మీ అప్లైన్లు, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు. కంపెనీ పేరు సేఫ్ షాప్. అండ్ నా పేరు అందరికి తెలిసిందే, డిఎం భాష. ఇందాక చెప్పాను, సూపర్ చార్జ్ బిజినెస్ ప్లాన్ అని చెప్తాం అనమాట. కంపెనీ సార్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక 5 బేసిక్ ఏవైతే ఉన్నాయో, ఒక మనిషికి కావాల్సిన బేసిక్ ఏవైతే ఒక 5 ఉన్నాయో, 5 పద్ధతుల ద్వారా ఈ బిజినెస్ ముందుకెళ్తా ఉంటది. ఎలాంటి స్ట్రాటజీలు తీసుకొని ముందుకెళ్తా ఉందంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీద, అండ్ హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ సేఫ్టీ. ఈ 5 ప్రతి మనిషికి అవసరం. ఎడ్యుకేషన్ భూమి ఉన్నంత వరకు ఉంటది. హెల్త్ అనేది భూమి మనుషులు ఎంతవరకు అయితే ఉంటారో భూమి మీద అంతవరకు కంపల్సరీ ఉండాల్సిందే. హెల్త్ మీద అంత సేఫ్టీకి తీసుకుంటారు. తర్వాత ఫ్యాషన్ అనేది రోజు రోజుకి అప్డేటెడ్ వర్షన్ లోనే వస్తుంది, కానీ ఫ్యాషన్ ఇంకా తగ్గదు. కాబట్టి మన కంపెనీ ఫ్యాషన్ మీద వర్క్ చేస్తా ఉంది. అండ్ టెక్నాలజీ డే బై డే ఇంప్రూవ్మెంట్ అవుతానే ఉంది, కానీ తగ్గదు కదా. సేఫ్టీ పరంగా అందరికి తెలిసిందే, ఈ రోజు ఫ్యామిలీ ఎంత సేఫ్టీగా ఉంటారనేది. సేఫ్టీ చాలా ముఖ్యం అనమాట. కాబట్టి మన కంపెనీ కంగ్రాచులేషన్స్ మీ అందరికి 5 పద్ధతులను బేస్ చేసుకొని బిజినెస్ చేస్తా ఉంది. కాబట్టి మనం కూడా
ఈ 5 పద్ధతుల ద్వారా ఉంటే మనం కూడా సేఫ్టీ ఉన్నట్లే అనమాట. తర్వాత కంపెనీకి సంబంధించి హెడ్ ఆఫీస్ ఇది A3/24 జనక్పూర్ న్యూఢిల్లీలో ఉంటుంది హెడ్ ఆఫీసు. అండ్ కంపెనీ మినిస్ట్రీ కన్సూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ కంపెనీ. 2001 జనవరిలో రిజిస్టర్డ్ అయింది. 1956 చట్టం కింద పనిచేస్తుంది. కంపెనీది ఇది న్యూఢిల్లీలో ఓన్ హెడ్ ఆఫీస్ అన్నమాట. తర్వాత లీగాలిటీకి వస్తే మనకి 24 సంవత్సరాల ఎక్సలెన్స్ కంపెనీ అన్నమాట. ఫీల్డ్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్ గా 25వ సంవత్సరంలో అడుగు పెట్టింది అనమాట. గవర్నమెంట్ అథారిటీ ప్రకారం రిజిస్టర్ అయిపోయింది. ఇండియన్ మినిస్ట్రీ కార్పొరేట్ అఫైర్స్ లో CIN నెంబర్ కూడా చూడొచ్చు మీరు. సర్టిఫికేట్ ఆఫ్ మినిస్ట్రీ కన్సూమర్ అఫైర్స్ సర్టిఫికేట్ చూడొచ్చు. ISO ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ చూడొచ్చు మీరు. FSSAI సర్టిఫైడ్ కంపెనీ. ఇలా చెప్పుకుంటూ పోతే WHO మోర్ దాన్ 50 వరల్డ్ క్లాస్ బ్రాండ్ ఛానల్ పార్ట్నర్లు ఉన్నాయన్నమాట మన కంపెనీలో. మన కంపెనీలో 50 కంటే ఎక్కువ కంపెనీలు ఛానల్ పార్ట్నర్స్ అంటే మనతో పాటు టైఅప్ అయి పనిచేస్తా ఉన్నాయి అనమాట. ఏ విధంగా పనిచేస్తా ఉన్నాయి అనేది మీకు కొద్దిసేపులో చెప్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి ఒక్క సర్టిఫికేట్ అవైలబుల్ గా ఉంటుంది. 5 మంది డైరెక్టర్ల డీటెయిల్స్ ఉంటాయి. అండ్ కంపెనీకి సంబంధించి పాన్ కార్డ్ నెంబర్ కొడితే మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు అనమాట. తర్వాత మనం రియల్ గా ఏం చేస్తా ఉంటాం, యాక్చువల్ గా డ్రీమ్ ఆఫ్ లైఫ్ అంటే మనం ఏం చేస్తాం, యాక్చువల్ గా ఏదైనా 25 సంవత్సరాలు